ఉద్దేశం ఏంటంటే సారా అనే రుగ్మతను ఎలా నివారించడానికి నేను రచించిన నాటకం అది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సారాతో పాటు గంజాయి, అనేక డ్రగ్స్ అనే దాని మీద సొసైటీలో బాగా చెడు వ్యసనాలు ఉన్నాయి. వాటిని మనము పిల్లలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి చెడు అలవాట్లకు లోనవ్వకుండా జాగ్రత్తగా పిల్లల మీద చాలా కాన్సన్ట్రేషన్తో చదివిస్తే కానీ పైకొచ్చే పరిస్థితి లేదు. అందుకొరకు నా యొక్క సందేశం ఏమిటంటే, పిల్లలు ఇటువంటి వాటికి లోనవ్వకుండా పిల్లల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లల్ని అటువంటి అలవాట్లకు లోనవ్వకుండా జాగ్రత్త వహించి పిల్లలపై క్రమశిక్షణతో చదివితే కానీ పిల్లలు ఈరోజు సక్సెస్ కాలేరు. కాబట్టి నా సిన్సియర్ సందేశం ఏమంటే, పిల్లల్ని జాగ్రత్తగా మనం చదివించాలి. పిల్లల బాధ్యత కూడా సిన్సియర్గా క్రమశిక్షణతో చదివితే ఇటువంటి అలవాట్లకు లోనవ్వకుండా సారా కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ వీటికి దూరంగా ఉన్న వాళ్ళే ఈరోజు సక్సెస్ అవుతారు. మా ఫాదర్కి ఎలాంటి అలవాట్లు లేవు కాబట్టి మేము ఆ వాతావరణంలో పెరిగినాం. కాబట్టి మనము కూడా అలాంటి వాతావరణం పిల్లలకు కనబడిన అట్లాంటి అలవాట్లు మనకు లేవనే నమ్మకం వాళ్ళకు కలిగించి వాళ్ళకి చదివిస్తే మీ కుటుంబం సక్సెస్ అవుతుంది. యొక్క ఉద్దేశం ఏంటంటే, సారా అనే రుగ్మతను ఎలా నివారించడానికి నేను రచించిన నాటకం అది. ఇప్పుడు